హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ట్రెజరీ శాఖ నుండి కీలక ఉత్తర్వులు విడుదల. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. సో, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం మరియు ఆర్థిక శాఖ సంయుక్తంగా నిర్వహించినటువంటి లోతైన పరిశీలనలో ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. విద్యాశాఖకు సంబంధించి వేలాది పెన్షన్ ప్రతిపాదనలు నిర్దేశించిన గడువులోగా ఏజీ ఆఫీస్‌కు చేరుకోవడం లేదని తెలిపింది. అయితే ఆంధ్రప్రదేశ్ సవరించిన పెన్షన్ నియమావళి 1980 ఏపీ ఆర్‌పిఎస్ 1980 ప్రకారంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా పదవీ విరమణ చేయడానికి ఖచ్చితంగా 6 నెలల ముందే సిద్ధమై వారి యొక్క పెన్షన్ పేపర్‌లు సిద్ధం అయ్యి సంబంధిత ఉన్నతాధికారులకు అందించాలి. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే చాలామంది అధికారులు చివరి నిమిషంలో లేదా ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత కూడా ఈ యొక్క పత్రాలను పంపుతూ ఉన్నారు. ఈ విధమైన నిర్లక్ష్యం వల్ల దశాబ్దాల పాటు విద్యార్థుల భవిష్యత్తు కోసం కష్టపడిన ఉపాధ్యాయులు అయితేనేమి, తమ పదవీ విరమణ తర్వాత రావాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ వంటి ఆర్థిక ఫలాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయితే ఇది వారిని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా, ముసలితనంలో మానసిక ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ యొక్క విచారకరమైన పరిస్థితిని చక్కదిద్దేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు ఆర్థిక శాఖ మరియు ఏజీ ఆఫీస్ నిబంధనను ఉటంకిస్తూ రాష్ట్రంలోని అన్ని రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, ఆర్‌జేడీ మరియు జిల్లా విద్యాశాఖ అధికారులకు డీఈఓ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కొత్త నిబంధనల ప్రకారంగా డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు డీడీఓలు అంటే పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారులకు ఎంఈఓలకు ప్రత్యక్ష బాధ్యతనైతే అప్పగించారు. ప్రతి డీడీఓ తమ పరిధిలోని పదవీ విరమణ చేయబోతున్న ఉపాధ్యాయుల వివరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారు రిటైర్ అవ్వడానికి 8 నెలల ముందే పెన్షన్ పత్రాలను తయారీ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి. అయితే ఈ 8 నెలల గడువు ఎందుకు ఇచ్చారంటే ఏదైనా సర్వీస్ రిజిస్టర్, ఎస్ఆర్‌లో లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడానికి మరియు అవసరమైన అన్ని ఎంట్రీలను నిశితంగా పరిశీలించడానికి తగిన సమయం అనేది దొరుకుతుంది. సర్వీస్ రిజిస్టర్‌లో ఏ చిన్న తప్పు ఉన్నా పెన్షన్ ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిని క్షుణ్ణంగా ధృవీకరించుకోవాలి. పదవీ విరమణ తేదీకి ఖచ్చితంగా 6 నెలల ముందు పూర్తి స్థాయిలో సిద్ధం చేసినటువంటి ప్రతిపాదనలు ఏజీ ఆఫీసుకు పంపే ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం డీడీఓలను ఆదేశించింది. ఒకవేళ ఈ గడువు తప్పితే దానికి సంబంధించి డీడీఓనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కేవలం డీడీఓలకే కాకుండా వారిని పర్యవేక్షించే డీడీఓలు మరియు ఆర్‌జేడీలకు కూడా ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. జిల్లా మరియు ప్రాంతీయ స్థాయి అధికారులు తమ పరిధిలోని డీడీఓలు ఈ ఆదేశాలను పాటిస్తున్నారో లేదో నిరంతరం పర్యవేక్షించాలి. ప్రతి నెల సమీక్షా సమావేశాలు నిర్వహించి పెండింగ్‌లో ఉన్నటువంటి పెన్షన్ ఫైళ్లపై తక్షణ చర్యలైతే తీసుకోవాలి. జిల్లాలోని పెన్షన్ ప్రతిపాదనలు 100% సకాలంలో పూర్తి కావాలని, ఇందులో ఎటువంటి జాప్యాన్ని సహించేదే లేదనైతే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయటం వల్ల ఉపాధ్యాయులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ప్రతిపాదనలు ముందుగానే వెళ్ళటం వల్ల ఏజీ ఆఫీస్‌లో పెన్షన్ మంజూరు ప్రక్రియ ఎలాంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా సకాలంలో పూర్తవుతుంది. మరి గతంలో రిటైర్మెంట్ తర్వాత నెలల తరబడి పెన్షన్ కోసం ఎదురుచూసే ఈ యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ కొత్త విధానం వల్ల ఉపాధ్యాయులు తమ సర్వీస్ రోజునే సర్వీస్ చివరి రోజున గౌరవప్రదంగా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓను అందుకునే అవకాశం అనేది మెరుగుపడుతుంది. ఆర్థిక భద్రత అనేది మనిషికి రిటైర్ అయిన తర్వాత చాలా ముఖ్యము. పదవీ విరమణ చేసిన మరుసటి నెల నుంచే వారి ఖాతాల్లో పెన్షన్ జమ అవ్వటం వల్ల వారెవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించగలరు. గణాంకాలను పరిశీలిస్తే 2025 జనవరి నుండి మార్చి మధ్య రిటైర్ అయిన వారికి కేవలం దాదాపుగా
79.7% మందికి మాత్రమే సకాలంలో పెన్షన్ పేపర్లు వెళ్ళాయి. అంటే 80% ఏసుకోవచ్చు. మిగిలిన 20% మందికి పత్రాలు ఆలస్యంగా కావటం వల్ల వారు తీవ్ర ఇబ్బందులైతే పడ్డారు. ఈ 20% జాప్యాన్ని కూడా సున్నాకు తీసుకురావటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా అయితే ఉంది. అందుకే ప్రభుత్వం ఈ యొక్క వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా టాప్ ప్రయారిటీగా పరిగణిస్తుంది. శాఖాధిపతులు, హెచ్ఓడీస్ మరియు ఇతర నియంత్ర నియంత్రణ అధికారులు నెలవారీగా ఈ యొక్క పెన్షన్ ఫైళ్ళ పురోగతిని సమీక్షించాలి. అయితే ఈ యొక్క ఆదేశాలను పాటించడంలో ఏ అధికారి అయినా సరే నిర్లక్ష్యంగాని వహిస్తే దాన్ని క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణించి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే విద్యాశాఖలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఒక టీమ్‌గా పనిచేసి రిటైర్ అవుతున్న తమ తోటి ఉద్యోగికి సకాలంలో వారి హక్కులను అందచేయటం బాధ్యతగా భావించాలనైతే కోరడమైనది. ఇకపై పెన్షన్ ప్రతిపాదనల జాప్యం విషయంలో ఎలాంటి సాకులు అంటే సిబ్బంది కొరత లేదా సర్వీస్ రిజిస్టర్ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు చెబితే అంగీకరించబడవు. సో, వ్యవస్థను ప్రక్షాళన చేసి ఉపాధ్యాయులకు ఒక మంచి వీడ్కోలు పలకడమే ఈ యొక్క మొత్తం ప్రక్రియ వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశం అనైతే చెప్పవచ్చు. సో, మొత్తానికి నిబంధనల అమలు. ఆంధ్రప్రదేశ్ సవరించిన పెన్షన్ నియమావళి 1980 ఏపీ ఆర్‌పీఎస్ 1980ని ఖచ్చితంగా పాటించాలి. గడువు కాలము. ఉద్యోగి పదవీ విరమణకు 8 నెలల ముందే ప్రక్రియ ప్రారంభించి 6 నెలల ముందే ఏజీ ఆఫీస్‌కైతే దరఖాస్తు పంపాలి. సర్వీస్ రిజిస్టర్. ఎస్ఆర్‌లోని అన్ని ఎంట్రీలను కూడా డీడీఓలు ముందే తనిఖీ చేసి తప్పులు లేకుండా అయితే చూడాలి. పర్యవేక్షణ. ఆహ్, ఈ యొక్క డీఈఓలు మరియు ఆర్‌జేడీలు నెలవారీ సమీక్షలు నిర్వహించి 100% ఫైళ్ళను క్లియర్ అయ్యేలాగా చూడాలి. దీనిపై జవాబుదారీతనం. జాప్యం జరిగితే సంబంధిత డీడీఓలపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయి. సో, ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఉపాధ్యాయుడు రిటైర్ అయిన రోజునే పీపీఓ చేతికి అందేలాగా చూడటమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశ్యంతో ఈ ఉత్తర్వులు జారీ చేయడమైనది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల పెన్షన్ ప్రతిపాదనల్లో జరుగుతున్న జాప్యాన్ని తీవ్రంగా పరిగణించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. గతంలో 20% వరకు పెన్షన్ ఫైల్‌లు ఆలస్యంగా వెళ్ళటం వల్ల రిటైర్ అయిన వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో, దీన్ని నివారించడానికి ఈ మేరకు పదవీ విరమణకు 6 నెలల ముందే పేపర్లు తయారీ మొదలుపెట్టి 8 నెలల ముందే పేపర్ల తయారీకి మొదలుపెట్టి 6 నెలల ముందే ఉన్నతాధికారులకు పంపాలి అనే డిమాండ్‌లను ఆదేశించింది. సో, డీడీఓల యొక్క ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ చర్యల వల్ల ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ రోజునే పెన్షన్ ఆర్డర్‌లు అందే అవకాశం అయితే కలుగుతుంది.